ఓకే మేడం. హ్మ్. నేను ఓకే. ఈరోజు చెప్పాలి అనుకున్న టాపిక్ ఆత్మజ్ఞానం ఎందుకు మేడం? మొదట సాధనా చతుష్టయం చెప్దాం అనుకున్నాను. కానీ దానికన్నా మనకు ఆత్మజ్ఞానం ఎందుకు అనేది చాలా అవసరం అనిపించి ఆ టాపిక్ చెప్దాము అని అనుకున్నాను మేడం. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఎందుకు అనేది నేను అర్థం చేసుకున్న మేర మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను మేడం. ఓకే మేడం. నేనిప్పుడు స్టార్ట్ చేస్తాను. మనము ధ్యానం ఎందుకు చేస్తున్నాము అంటే, ధ్యానం యొక్క గొప్పతనం మనకు తెలియాలి, అర్థం కావాలంటే, మనకు ఖచ్చితంగా ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం అర్థం కావాలి. ఆత్మజ్ఞానాన్ని పొందే ఏకైక మార్గం ధ్యానం మాత్రమే అన్నమాట. ధ్యానం చేస్తేనే మనము ఆత్మజ్ఞానం అనేది పొందగలుగుతాం. వినిపిస్తుందా మేడం నా వాయిసు? వినిపిస్తుంది మేడం గారు. ఓకే మేడం. థాంక్ యూ మేడం. మనకు అర్జునుల వారు ఎంత గొప్పవారో మనకు తెలుసు. పాండవ మధ్యముడు అర్జునుల వారు గొప్ప బాహుబలం కలవాడు, క్షత్రియ వీరుడు, రాజవంశానికి చెందిన రాజు. ఎన్నో శస్త్ర విద్యలు తెలిసినవాడాయన. ఎంతో మంది రాజుల్ని జయించినవాడు. పాండవ మధ్యముడు. అంతే కాకుండా స్వయంగా ఆ పరమశివుల వారిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప అస్త్రాల్ని స్వయంగా సంపాదించాడాయన. మనమందరము ఆరాధ్య దైవంగా భావించే శ్రీకృష్ణ పరమాత్ముల వారికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు చాలా ఇష్టమైన వాడు. ప్రియసఖుడు అంటారు ఆయన అర్జునుల వారిని. అట్లాగే బంధువు కూడా. అంత గొప్పవాడైన అర్జునుల వారు మహాభారత యుద్ధ సమయంలో ఆ యుద్ధ రంగంలో కౌరవ సేనను చూసి తల్లడిల్లిపోయి తన ధనస్సుని, బాణాలని కింద పెట్టేసి విపరీతమైన దుఃఖానికి లోనయ్యాడు. వీళ్ళంతా ఆ కౌరవ సేనను చూడగానే ఈయన తన ధనస్సుని, బాణాలు కింద పెట్టి, నేను యుద్ధం చేయవలసింది వీళ్ళతోనా? వీళ్ళంతా నా వాళ్ళు. వీళ్ళంతా నా అన్నదమ్ములు, నా చిన్నాన్నలు, పెదనాన్నలు, నా తాతలు, నా గురుదేవులు అందరూ వీళ్ళంతా నా వాళ్ళు. వీళ్ళతోనా నేను యుద్ధం చేయవలసింది. నా వల్ల కాదు, నేను చేయలేను అని నేల మీద కూర్చొని చిన్న పిల్లవాడిలాగా నేను యుద్ధం చేయలేను కృష్ణ, నా వల్ల కాదు అని ఆ ధనుర్బాణాలను వదిలేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించి, ఆయనకి సత్యాన్ని తెలియజేసి, తిరిగి మరలా ఆయన యుద్ధం చేసే విధంగా కార్యోన్ముఖుడిని చేశారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికి ఎందుకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు అంటే, ఆయనలో ఉన్న దుఃఖాన్ని తొలగించటానికి. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞాన బోధ విన్నారో అర్జునుల వారు, మళ్ళీ యుద్ధం చేయటానికి సిద్ధమయ్యారు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించగలిగారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆత్మజ్ఞానాన్ని ఎందుకు బోధించారు అంటే అర్జునుల వారికి, ఆయనలో ఉన్న దుఃఖాన్ని తొలగించడానికి శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించటం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముల వారు బోధించిన ఆత్మజ్ఞాన బోధే భగవద్గీతగా మనకు లోక ప్రసిద్ధి చెందింది. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నారో అర్జునుల వారు, ఆయనలో ఉన్న దుఃఖమంతా కూడా మటుమాయమైపోయింది. ఇక్కడ గమనిస్తే మనము శ్రీకృష్ణ పరమాత్ముల వారు బ్రహ్మజ్ఞాని. అందుకే ఆయనకు ఎటువంటి దుఃఖము కలగలేదు, భయము కలగలేదు, భీతి చెందలేదు. కానీ అర్జునుల వారు ఆయనకి ఆత్మజ్ఞానం లేదు. అందుకే ఆయన భయానికి లోనయ్యాడు, దుఃఖానికి లోనయ్యాడు. నేనేం చేయలేను అని బాధపడ్డాడు. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నారో, ఆయనలో ఉన్న దుఃఖం అనేది తొలగిపోయింది. తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు చక్కగా. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయన పని ఆయన చేశాడు. అంత ఆత్మజ్ఞానం లేకముందేమో నా వల్ల కాదు అన్నాడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని అర్థం చేసుకున్నాడో, ఆయన ధర్మాన్ని ఆయన పర్ఫెక్ట్‌గా నిర్వర్తించాడన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, ఆత్మజ్ఞానం వల్లే మనలో ఉన్న దుఃఖం తొలగిపోతుంది. మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటి అనేది మనందరికీ బోధపడుతుంది అనేది అర్థమవుతా ఉంది. అంటే అర్జునుల వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించారు అంటే,
మన మానవ జాతి మొత్తానికి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతగా మనందరికీ లోక ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్కరం కూడా ఆ భగవద్గీతను ఖచ్చితంగా చదివి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే మన జీవితంలో ఉన్న దుఃఖము అనేది తొలగిపోతుంది. దుఃఖము అంటే ఇక్కడ ఏడుపు అని కాదండి. సమస్యలు, బాధలు, కష్టాలు, రోగాలు ప్రతి దానికి కూడా పరిష్కారము ఆత్మజ్ఞానమే. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని మనము అర్థం చేసుకోగలుగుతామో, అప్పుడు మన ధర్మం ఏంటి, మన కర్తవ్యం ఏమిటి అనేది మనకు స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముల వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నిన్ను ఎవరు ఉద్ధరించలేరు, కాపాడలేరు. నీ ధర్మాన్ని నువ్వే నిర్వర్తించాలి. ఎట్లా అంటే ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందటం ద్వారా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలంటే నీ సమస్యల నుంచి నువ్వే గట్టెక్కాలి. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చేస్తారని ఆశించవద్దు. నీ కష్టాల నుండి, నీ సమస్యల నుంచి నిన్ను ఎవరు బయట పడవేయలేరు. అట్లాగే గౌతమ బుద్ధుల వారు కూడా చెప్పారు. అప్పో దీపో భవ. నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలి. ఇక్కడ దీపం అంటే మనలో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మను మనం ఎంతగా ఆత్మశక్తిని పెంపొందించుకుంటూ ఉంటామో, అప్పుడు ఆ జ్యోతి ప్రజ్వలిస్తూ మనలో ఉన్న సరికానివన్నీ పక్కకు పోతాయి. మనం ఏం చేయాలి? అసలు ఈ జీవితం ఎందుకు తీసుకున్నామనేది మనకు బోధపడుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎవరు ఎవరిని ఏం చేయలేరు. ఏ సమస్య నుంచి గాని, ఏ కష్టం నుంచి గాని ఎవ్వరు ఎవరిని కాపాడలేరు. ఎవరికి వారు వారి యొక్క స్వయం సాధనతో, స్వయం కృషితో, స్వప్రయత్నంతో ధ్యాన సాధన అఖండంగా చేస్తూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఎవరిని వారే ఈ సమస్యల నుంచి, దుఃఖాల నుంచి బయట పడవేసుకోవాలి అని స్పష్టంగా చెప్పారు. అంతేగాని ప్రార్థనలు చేయటం వల్ల, పూజలు చేయటం వల్ల మన సమస్యలు ఏమి పరిష్కారం అవ్వవు. కేవలము ధ్యాన సాధన ద్వారానే, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయటం ద్వారానే, ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారానే మనల్ని మనము ఉద్ధరించుకోగలము అనేది స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానం అనేది ఎంత అవసరము అనేది మనం గ్రహించవచ్చు. ఇంకా అట్లాగే యోగ వాసిష్టం అంటే శ్రీరామచంద్రుల వారి జీవితం తీసుకుంటే గనక, ఒకసారి శ్రీరామచంద్రుల వారు రాజ్యంలో పర్యటించడం జరిగిందంట. అప్పుడు ఆయన రాజ్యంలో పర్యటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ప్రజలు దుఃఖంలో, సమస్యల్లో, బాధల్లో ఉండటం ఆయన గమనించారంట. నా రాజ్యంలో కూడా బాధల్లో ఉన్నవాళ్ళు ఉన్నారా అని ఆయన చాలా ఆశ్చర్యానికి లోనయ్యారంట. మనకు రామరాజ్యము అంటే సుఖ సంతోషాలు, ఆనందాలతో ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా వర్ధిల్లేది రామరాజ్యము అని చెప్తారు. అంటే అటువంటి రామరాజ్యంలో రాముల వారి ఉన్న టైంలో కూడా ఈ బాధలు, కష్టాలు, సమస్యలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారంట. వాళ్ళని చూసి రాముల వారు చాలా దుఃఖానికి లోనయ్యారంట. నా రాజ్యంలో కూడా బాధలు పడేవాళ్ళు ఉన్నారా అని. ఇంకా తిరిగి అంతఃపురానికి, రాజ్యంలో పర్యటించి తిరిగి అంతఃపురానికి రాముల వారు చేరుకున్న తర్వాత ఆయనకు అదే ఆలోచన పదే పదే వస్తూ చాలా బాధపడుతూ అన్నాన్ని మానేసి, నిద్రను మానేసి దీనికి పరిష్కారం ఏంటి అని చాలా బాధపడుతూ, దుఃఖపడుతూ ఉన్నారంట రాముల వారు. అప్పుడు ఆయన్ని గమనించిన ఆయన తండ్రి దశరథ మహారాజుల వారు ఈ రాముల వారి మనసులో ఉన్న ఈ బాధను ఎలా తొలగించాలి అనేది ఆయనకు అర్థం కాక, ఆయన కూడా చాలా బాధపడి కులగురువైన వశిష్ఠుల వారిని పిలిపించడం జరిగిందంట. అప్పుడు వశిష్ఠుల వారు వచ్చిన తర్వాత రాముల వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించటం జరిగింది. రాముల వారి దుఃఖాన్ని తొలగించటానికి వశిష్ఠుల వారు బోధించిన ఆత్మజ్ఞాన బోధే యోగ వాసిష్టంగా లోక ప్రసిద్ధి చెందింది. అక్కడ అర్జునుల వారి దుఃఖం తొలగించడానికి శ్రీకృష్ణ పరమాత్ముల వారు బోధించిన ఆత్మజ్ఞాన బోధ భగవద్గీతగా లోక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాముల వారి దుఃఖాన్ని తొలగించటానికి వశిష్ఠుల వారు బోధించిన ఆత్మజ్ఞాన బోధ
యోగ వాసిష్టంగా లోక ప్రసిద్ధి చెందిందనమాట. అంటే రాముల వారు అంటే మనం ఏమనుకుంటామండి? సాక్షాత్తు ఆ పరమాత్ముడే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాడు అని మనందరం కూడా ఆరాధ్య దైవంగా ఆ రాముల వారిని పూజిస్తున్నాం. కానీ ఆ పరమాత్మైన ఈ భూమి మీద మామూలు మానవుడుగా జన్మ తీసుకున్నప్పుడు ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోపోతే ఎవరైనా సరే ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్నవాళ్ళు ఆ దుఃఖానికి లోనవుతారు అనేది మనకు ఈ రాముల వారి కథను తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. అంటే ఆ పరమాత్ముడు కూడా ఈ భూమి మీదకు అవతరించినప్పుడు ఖచ్చితంగా సాధన చేయాలి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటేనే ఆ దుఃఖము అనేది నివారణ అవుతుంది అనేది మనకు అర్థమవుతా ఉంది ఈ టాపిక్ తెలుసుకున్నప్పుడు. అంటే దీన్ని బట్టి సామాన్య మానవులమైన మనకి ఈ ధ్యాన సాధన, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం అనేది ఎంత ముఖ్యము అనేది మనము అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన సాధన చేయాలి. ఆత్మజ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోపోతే మనలో ఉన్న దుఃఖం పోదు. ఆ దుఃఖాన్ని మనము అధిగమించలేము అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సాధన చేయాలి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇంకా గౌతమ బుద్ధుల వారి జీవితాన్ని తీసుకుంటే ఆయన గౌతమ బుద్ధుల వారుగా ఉన్నప్పుడు అంటే బుద్ధుడు అవ్వకముందు గౌతముడుగా ఉన్నప్పుడు ఆయన పుట్టినప్పుడు జ్యోతిష్కులు చెప్పారంట. ఆయన అవితే మహాయోగి అయినా అవుతారు. లేకపోతే గొప్ప చక్రవర్తి అయినా అవుతారు అని శుద్ధోదన మహారాజు ఆయన పుట్టినప్పుడు జ్యోతిష్యులకు చూపిస్తే ఈ గౌతముల వారి జీవితం గురించి వాళ్ళు చెప్పిన వాక్యాలన్నమాట. ప్రాపంచికంగా తల్లిదండ్రులు ఎవరైనా ఏమనుకుంటారు అంటే, మనమందరం కూడా మనకెంతో కొంత ఆస్తి ఉంటుంది. మన బిడ్డలు దాన్ని అనుభవించాలి. ఇంకా దాన్ని డెవలప్ చేయాలి అని ఎవరైనా కోరుకుంటారు తల్లిదండ్రులు. మరి మహా చక్రవర్తి అయిన శుద్ధోదనుల వారికి కూడా అట్లాగే ఆయన తన రాజ్యాన్ని చక్కగా పాలించి ఇంకా గొప్ప చక్రవర్తి అవ్వాలి కుమారుడు, ఈ యోగి అవ్వటం ఏంటి అని ఆయన ఎక్కడ చిన్న విషయం కూడా ఆయనకు వైరాగ్యం కలిగించే సంఘటనలు ఏవి కూడా ఆయన దరిదాపుల్లోకి రాకుండా ఆయన్ని పెంచారు. అంతఃపుర వాతావరణం అంతా కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేటట్టు ఆయన పరిసరాల్లో కూడా యవ్వనవంతుల్ని, అందమైన వాళ్ళని, రమణీయమైన దృశ్యాలను అన్నిటినీ చాలా జాగ్రత్తగా ఉంచి ఆయన్ని అంతఃపురంలో ఒక వయసు వచ్చే వరకు అంటే ఆయనకు పెళ్ళై ఒక బాబు పుట్టేంత వరకు కూడా గౌతముల వారికి బయట ప్రపంచం అనేది తెలియకుండా వాళ్ళ తండ్రి శుద్ధోదన మహారాజు పెంచారట. అయితే ఒక రోజు ఆయన తన రథసారథి అయిన చెన్నుడిని తీసుకొని దేశంలో పర్యటనకి వెళ్ళారంట. అంతఃపురంలోంచి బయటికి వెళ్ళినప్పుడు ఆయన పేదరికంతో యాచన చేస్తున్న ఒక పేదవాడిని చూశాడంట. ఎంతో బాధలో ఉన్నాడంట వాడు. అట్లాగే రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని చూశాడంట. అంతకుముందు ఇలాంటి వాళ్ళని ఆయన ఎప్పుడు చూడలేదు. అందరూ యవ్వనవంతులు, చిన్న వయసు వాళ్ళు, అంత సంతోషంగా ఉన్న వాళ్ళనే చూశారు. బాధతో ఉన్న వ్యక్తులను మొదటిసారిగా ఆయన చూడటం జరిగింది. అట్లాగే ఒక వ్యక్తి మరణించిన వ్యక్తిని, అట్లాగే వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తిని కూడా ఆయన చూడటం జరిగిందంట. అంటే మానవులు ఇంత దుఃఖంలో ఉన్నారా అని ఆయన మొదటిసారి చూడగానే ఆయన విచలిత మనస్కుడయి, ఇంకా అసలు ఆయనకు దుఃఖము మానవుల జీవితంలో ఇంత దుఃఖం ఉందా? ఈ దుఃఖాన్ని నివారించాలంటే ఏం చేయాలి? మానవులు సంతోషంగా, ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ దుఃఖ నివారణ మార్గం ఏంటి అని ఆయన అంతఃపురానికి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా అదే ఆలోచిస్తూ ఈ మానవులు అందరూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ దుఃఖ నివారణ మార్గం ఏంటి? నేను కనుక్కోవాలి అని ఆయన ఒక దృఢ సంకల్పంతో తన రాజ్యాన్ని, సంసారాన్ని, తల్లిదండ్రులను అందరినీ వదిలేసి కేవలం మానవుల యొక్క దుఃఖ నివారణ మార్గం కనుగొనటానికి ఆయన బయలుదేరి వెళ్ళాడంట. ఆ వెళ్ళే క్రమంలో ఎంతో మంది గొప్ప గొప్ప గురువులను కలుసుకోవటం జరిగింది. వాళ్ళ ద్వారా ఎన్నో కఠోరమైన సాధనలు ఆయన చేశారంట. అట్లా 5 సంవత్సరాలు గడిచినా కూడా ఆయనకు ఏమి దారి తెన్ను తెలియట్లేదంట.
ఈ దుఃఖ నివారణ మార్గం ఏంటి అనేది ఆయన కనుక్కోలేకపోయారంట. అప్పుడు ఒకానొక టైంలో కొంత సమయం 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన ఒక బోధి వృక్షం కింద కూర్చొని ఈ సాధనలన్నీ మానేసి తన శ్వాసను తాను గమనించినప్పుడు ఆయనకు ఆ ఎన్‌లైటన్‌మెంట్ అనేది నిర్వాణం అనేది జరిగిందంట. అంటే ఎప్పుడైతే తన శ్వాసను తాను గమనించాడో ఆయనకు ఆత్మ జ్ఞానము అనేది అనుభవపూర్వకంగా అపార జ్ఞానాన్ని ఆయన పొందాడంట. ఎప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన చేసినప్పుడు. అప్పుడు ఆయనకు అర్థమైందంట. సమస్త దుఃఖాలకు కారణము మానవులకు ఆత్మజ్ఞానం లేకపోవడమే అనేది ఆయన అనుభవపూర్వకంగా కనుగొన్నాడంట. ఎప్పుడైతే ఆనాపానసతి ధ్యానం చేశాడో 3 జాముల్లోనే ఆయనకి తన గత జన్మలన్నీ చూసుకున్నాడంట. ప్రస్తుత తన కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకున్నాడంట. తను చేయవలసిందేంటి అని 3 విషయాలు కూడా ఆయనకి పూర్తిగా అర్థమయ్యాయంట. ఈ సమస్త దుఃఖాలకు కూడా ఆత్మజ్ఞానం లేకపోవటమే కారణము. ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గము శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయటమే అనేది ఆయన అనుభవపూర్వకంగా అర్థం చేసుకొని తను పొందిన ఆత్మజ్ఞానాన్ని అందరికి పంచటానికి బయలుదేరాడనంట. ఆ బయలుదేరినప్పుడు మార్గంలో అందరికీ ఈ ధ్యాన సాధనను చక్కగా వివరించి అందరినీ ఆత్మజ్ఞానులుగా ఎన్నో లక్షల మందిని తయారు చేసి వాళ్ళలో ఉన్న అంతులేని దుఃఖాన్ని ఈయన నివారించగలిగారంట. అంటే ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైందంటే ఆత్మ జ్ఞానాన్ని బుద్ధుల వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. దానికి ధ్యాన సాధన ఒక్కటే మార్గము. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యాన సాధన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. వారిలో ఉన్న దుఃఖాన్ని తొలగించుకోగలుగుతారని బుద్ధుల వారు చెప్పడం జరిగింది. అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించటము యుగ యుగాలుగా మానవులకు ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రామచంద్రుల వారు ద్వాపర యుగానికి త్రేతాయుగానికి చెందినవారు. అట్లాగే కృష్ణ పరమాత్ముల వారు త్రేతాయుగానికి చెందినవారు. బుద్ధుల వారు కలియుగంలో. అంటే అన్ని యుగ యుగాల నుంచి కూడా అవతార పురుషులు ఈ ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకతను మన మానవులందరికీ అందించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని వివరించడానికి ప్రతి జన్మలో కూడా ప్రతి యుగంలో కూడా అవతార పురుషులుగా ఏదో ఒక రూపంలో ఈ భూమి మీదకు వస్తూనే ఉన్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. అట్లాగే ఇప్పుడు కలియుగంలో కలియుగ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి జీవితం తీసుకుంటే ఆయన సాక్షాత్తు ఆ శంకరుడు ఆ పరమేశ్వరుడు అంశే అని చెప్తారు. ఆయన ఈ భూమి మీద జన్మ తీసుకున్న టైంలో అప్పుడు ఉన్న సమాజం పూర్తిగా కలుషితం అయిపోయి విపరీతమైన అజ్ఞానంతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ కలహించుకుంటూ కొట్లాడుకుంటూ ఒకరంటే ఒకరికి పడదు ద్వేషము. అట్లాగే నష్టపరుచుకుంటూ అంతా కూడా దుఃఖమయమైపోయిందంట సమాజం అంతా కూడా. అంతగా భ్రష్టు పట్టిపోయిన ఆ సమాజంలో ఈ ఆదిశంకరాచార్యుల వారు కాలినడకన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాలినడకనే ప్రతి ఒక్క గ్రామానికి అందరి దగ్గరికి వెళ్ళి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నం చేసి వాళ్ళందరి మధ్య కూడా సామరస్యాన్ని, సఖ్యతను, స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఆయన బోధల ద్వారా కల్పించారు అంట. అంటే మనము పక్క ఊర్లో క్లాస్ జరుగుతుంటే వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాం. నేను ఏదో ఒక కారణం ఇంట్లో ఇబ్బందిగా ఉంది అని వెళ్ళలేకపోతా ఉంటాం. అవతార పురుషులు కాబట్టి వాళ్ళు కాలినడకన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక్కసారి కాదు 4 సార్లు ఆయన ప్రజలందరిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ఎంత పాటుపడ్డారు అని. మన పత్రి సార్ కూడా ఆయన ఉద్యోగాన్ని కుటుంబాన్ని అన్నిటిని కూడా వదిలేసి కేవలము మన మానవుల్లో ఉన్న ఈ అజ్ఞానాన్ని తొలగించి ఈ ధ్యాన మార్గాన్ని ప్రబోధించి ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పారు. వీళ్ళంతా కూడా అవతార పురుషులు.
మనకు ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకతను వాళ్ళు వివరించడానికి భూమి మీద జన్మ తీసుకున్నారు. ఎవరైతే ఈ మార్గాన్ని అర్థం చేసుకొని మార్గంలో కొనసాగుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇంకా అట్లా అది అంతా ఎట్లా సాధ్యమైంది ఆదిశంకరాచార్యుల వారికి అంటే, ఆయన చేసిన ఆత్మజ్ఞాన బోధ వల్లే. ఆయన మీరంతా ద్వంద్వంలో అంటే నేను వేరు, ఎదుటివారు వేరు అనే భావంతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. అటువంటి టైంలో ఆయన అద్వైతాన్ని అంటే నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నది కూడా ఆ పరమాత్మేను. ఎక్కడ వేరు అంటూ ఏమీ లేదు అని అద్వైత మతాన్ని అందరూ ఒక్కటే, అందరూ సమానమే, అందరము ఆ పరమాత్మ అంశలమే అని చక్కగా వారందరికీ ఆత్మజ్ఞాన బోధ చేసి వాళ్ళందరిలో కూడా సఖ్యత నెలకొల్పి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని బోధించటం జరిగింది. ఇదంతా కూడా ఆత్మజ్ఞాన బోధ వల్లే, ఆత్మజ్ఞానం వల్లే మనలో ఉన్న అజ్ఞానం కానీ, దుఃఖం గాని తొలగిపోతాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఆది శంకరాచార్యుల వారు ఉన్న టైంలోనే ఒకానొక సిద్ధుడు ఉన్నాడంట. ఆయనకు ఈ ప్రపంచాన్ని, ప్రజలను మార్చాలని ఆయన ఎన్నో శక్తులు సంపాదించుకున్నారంట. కానీ ఆ శక్తుల వల్ల వారిలో ఒక్కరిలో కూడా మార్పు రాలేదంట. అంటే మన దగ్గర ఎన్ని శక్తులు ఏవి ఉన్నా సరే ఎవరిలో మార్పు తీసుకురాలేము. కేవలము ధ్యాన సాధన ద్వారానే ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే, అందరూ ఆత్మలు అని అర్థమైనప్పుడే ప్రతి ఒక్కరిలో కూడా మార్పొస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారో ఆది శంకరాచార్యుల వారు ఆ ఆత్మజ్ఞాన బోధ అందరికీ చెప్పే టైంలో రకరకాల ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. అప్పుడు ఆయన ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారంట. ఎన్నో కష్టాలను భరించారంట. కానీ ఆ కష్టాలను గూడా ఆయన సునాయాసంగా అధిరోహించగలిగాడు. ఎట్లా అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించే వారికి ఆ ప్రకృతి మాత యొక్క సహాయము 100% అందుతూ ఉంటుంది. మనకు ధ్యానంలో చెప్తూ ఉంటారు. హాస్టల్ మాస్టర్స్ సహాయం మనకు అందుతూ ఉంటుంది అని. ఎందుకు అంటే ఈ అజ్ఞానాన్ని తొలగించి లోక కళ్యాణకరమైన పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్లకు ఆ హాస్టల్ మాస్టర్స్ అంటే ఆ దేవీ దేవతల సహాయాలు, ఆ ప్రకృతి మాత యొక్క సహాయము, ఆ పరమాత్మ యొక్క కృప ఈ ఆత్మజ్ఞాన బోధ మార్గంలో ఉన్న వాళ్ళకి, ఈ ఆత్మ సేవలు చేసే వాళ్ళకి, లోక కళ్యాణకరమైన పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు ఆ సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయంట. ఒక కష్టం వచ్చినట్టు అనిపించినా కూడా వాళ్ళు దాన్ని దాటేయగలుగుతారు. ఎట్లా అంటే ఆ పరమాత్మ యొక్క కృప వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ మేడం వాళ్ళు చెప్తున్నారు పత్రిజీ, మహిళా చైతన్యం వీళ్ళంతా కూడా ఎవరైనా సరే అందరిని కూడా చేసేది ఏంటి అంటే అజ్ఞానము తొలగిపోవాలి, దుఃఖం తొలగిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి. మనమంతా పరమాత్మ నుంచి విడివడిన అంశాత్మలము. ఈ ఎరుకను కోల్పోయి, ఈ బాహ్య ప్రపంచంలో, ఈ ప్రాపంచిక విషయాల్లో కూరుకుపోయి, ఇదే మనమైనట్టు ఈ సంసారంలో ప్రతి దాంట్లో కూడా ఏ సమస్య వచ్చినా దుఃఖానికి లోనవుతూ ఉన్నాము. ఎందుకు అంటే, మనము ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలము. మనము కూడా ఆ భగవంతుడి అంశం పత్రి సార్ చెప్తారు. మై డియర్ గాడ్స్ అని. అంటే మనం ఆ ఎరుక కోల్పోయాం. మనం ఆ పరమాత్మ అంశలమే. మనము కూడా ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ కనపడేదంతా కూడా కొన్నాళ్ళకి నశించిపోయేదే. మనము ఆత్మ స్వరూపులము. ఈ ఆత్మ అనేది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది అనే ఎరుకను కోల్పోయి కనబడే దేహమే మనము అనే భ్రమలో బతకటం వల్ల ఈ అజ్ఞానము, ఈ దుఃఖము వీటన్నిటికీ కూడా కారణము అదే అన్నమాట. ఎప్పుడైతే మనము మనకు తెలిసిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతూ ఉంటామో, మనం అసలు మన జన్మ లక్ష్యమే అది అని పత్రి సార్ చెప్తా ఉంటారు. నీకు ధ్యానానికి వచ్చిన మొదటి రోజే నువ్వు ధ్యానం అంటే మంచిది, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది తెలుసుకుంటావో, నీ పక్కవాడికి అదే చెప్పు. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు.
నీకు ఏదైతే తెలుసో అది పక్కవాడికి చెప్పు. ఎప్పుడైతే నువ్వు చెప్పడం మొదలు పెడుతూ ఉంటావో, నీకు తర్వాత అందవలసిన జ్ఞానము అందుతూ ఉంటుంది. సైడ్ ఎవరు జరుగుతుంట ప్లేస్ ఉంచుకొని ఊరికే మీద మీదకొస్తుంది. ఎవరు కూడా ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ ప్రకృతి మాత సహాయం లభిస్తూ ఉంటుంది. ఎవరు కూడా శిష్యులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా మాస్టర్స్‌గా ఎదగాలి. నీకు తెలిసిన ఏ విషయమైనా సరే ధ్యానానికి ప్రతి ఒక్కరితో పంచిందే పెంచబడుతుంది. శరీరం అయితే మనకు ధనం కావాలి. మనము ఆత్మలం కాబట్టి మనకు జ్ఞానం కావాలి. అందుకే పత్రి సార్ చెప్తారు. నీకు తెలిసిన జ్ఞానాన్ని పక్కవాడికి పంచు. అప్పుడు నీకు జ్ఞానము పెంచబడుతుంది అని. అంతేగాని మనం ఈ శరీరాన్ని తీసుకుంది తినటానికి, తాగటానికి, పడుకోటానికి కాదు. ఈ శరీరం ఉంటేనే మనము ఈ ధ్యాన సాధన అనేది చేయగలుగుతాము. కేవలం ఈ శరీరం నిలబెట్టుకోవడం కోసమే ఈ ఆహారం తీసుకోవటం గాని, నీళ్లు, నిద్ర ఇవన్నీ కూడా ఈ శరీర పోషణకి, ఈ శరీరం నిలబడటానికి. శరీరం ఉంటేనే మరి మనము సాధన చేయగలుగుతాం కాబట్టి, శరీరాన్ని తీసుకుంటూ టాప్ ప్రయారిటీ ధ్యానానికివ్వు. నీకు తెలిసిన జ్ఞానాన్ని పంచు అని మనందరికీ కూడా పత్రి సారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాస్టర్స్‌గా ఎదగాలి. జ్ఞానాన్ని పంచాలి. మన జన్మ లక్ష్యమే అది. ఎవరికి చేతనైన సేవలు స క్లాస్‌లు అరేంజ్ చేయటం గాని, జూమ్‌లు అరేంజ్ చేయటం గాని, తెలిసిన జ్ఞానాన్ని పంచటం గాని, ధ్యాన కార్యక్రమాలకు ధన సహాయం కానీ, ఏదో ఒక రూపంలో నువ్వు చేయగలిగిందంతా చే చేయాల్సిందే అని మనందరికీ పత్రి సార్ చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు ఇవన్నీ చేయగలుగుతామంటే, ధ్యాన మార్గంలోకొచ్చి ఆనాపానసతి ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతామో, అంటే నేను శరీరం కాదు, ఆత్మను అని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో, అప్పుడు మనం ఈ మార్గంలో చక్కగా ముందుకెళ్ళగలుగుతూ ఉంటాము. మనకు తెలిసిన కొంత జ్ఞానం, చీమంత చీమ తలకాయంత జ్ఞానం మనకేదైతే తెలిసిందో దాన్ని మనకు తెలిసిందాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ ప్రయత్నము సాగిస్తూ ఉంటామో, ఎంత చెప్పలేని వాళ్ళైనా ఎప్పుడైతే నోరు తెరుస్తామో అప్పుడు దానంతట అదే ఆ ప్రకృతి మాత యొక్క సహాయము, హాస్టల్ మాస్టర్స్ యొక్క సహాయము మనకు అందుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా విశ్వ కళ్యాణంలో భాగము. విశ్వ కళ్యాణం ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న అజ్ఞానం తొలగించి అందరిని కూడా ఆత్మజ్ఞానులుగా చేయటమే. అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో ఎదుటి వాళ్ళని ద్వేషించము, దూషించము. అందరూ ఆత్మలే అయినప్పుడు మనం ఎవరిని పక్కవాడు వేరే వాళ్ళనే భావంతో ఉంటున్నాం గాబట్టే మనము వాళ్ళ మీద మనకు రాగద్వేషాలు గాని, అసూయ, ఈర్ష్యలు గాని అన్నీ. కానీ వాళ్ళు గూడా మన వాళ్ళే. మనమే వాళ్ళు, వాళ్ళే మనము అనే భావన అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో ఎవరిని కూడా ద్వేషించము, దూషించము. అందరితో కూడా ప్రేమగా, స్నేహంగా మెలగగలుగుతాం. ఇంకిక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళని యోగి అంటారు. విశేషమైన ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళని మహాయోగి అంటారు. ఈ యోగులందరిలో గొప్ప వాళ్ళని యోగీశ్వరుడు అంటారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో గొప్ప యోగీశ్వరుడు కాబట్టే ఆయన అంత అద్భుతమైన ఆత్మజ్ఞాన సారమైన భగవద్గీతను మనకందరికీ అందించడం, ఈ లోకానికి అందించి అందరిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారన్నమాట. ఎప్పుడైతే భగవద్గీతలో ఒక్క శ్లోకమైన మనం అర్థం చేసుకోగలుగుతామో, మన జీవితమే చాలా మారిపోతుంది అనేది అర్థమవుతా ఉంటుంది. నాకీ ధ్యాన మార్గంలోకొచ్చే వరకు కూడా భగవద్గీతలో ఒక శ్లోకం గాని, భగవద్గీత గురించి గాని ఏం తెలీదు. కానీ చదువుతా ఉంటారు. మాకిక్కడ ఏకాదశి అప్పుడు పారాయణం చేస్తూ ఉంటాము. కానీ ఒక్క దానికి కూడా అర్థం తెలీదు. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకొస్తామో, మనం చేయవలసింది పారాయణలు కాదు. దాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో పాటించగలగాలి అనేది మనకి ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత అర్థమవుతా ఉంటుంది. ఇంకా ఆత్మజ్ఞానం లేకపోతే నరుడు అంటారు. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళని నారాయణుడు అంటారు. అట్లాగే ఆత్మజ్ఞానము ఖచ్చితంగా ఉండాలి. మనము ఏం అనుకుంటాము అంటే, ఈ ప్రాపంచికంగా ఉన్నన్ని రోజులు
మనకు ఆడంబరాలు ముఖ్యము అనుకుంటాం. ఆడంబరాలంటే ఆడవాళ్ళమైన మనకేంటి మెయిన్ చీరలు, నగలు, ఇంట్లో సకల సౌకర్యాలు అవన్నీ ఆడంబరాలుగా మనం భావిస్తాం. ధనముండాలి. ఇవన్నీ ప్రాపంచికంగా ఉన్నన్ని రోజులు ఇవన్నీ ఉంటే చాలు మనకు. మనకెంత మంచి ఇల్లుంటే అంత గ్రేటు. ఎంత ధనముంటే అంత గొప్ప. అంత సేఫ్టీగా మనం ఉండగలుగుతాం. ఎన్ని నగలుండాలి, ఎన్ని మంచి మంచి చీరలుండాలి. ఇవి ఉంటే మన జీవితం సాఫీగా జరిగిపోయిద్ది అని అనుకుంటామండి. కానీ మన జీవితానికి నిజంగా కావాల్సింది ఆడంబరాలు కాదు. ఆత్మజ్ఞానం కావాలి. ఆడంబరాలు లేకపోయినా మనకు తినటానికి, ఉండటానికి చెప్తారు కదా! గూడు, నీడ, ఒంటి మీద వస్త్రాలు ఉంటే సరిపోతుంది. కానీ అంతకు మించి అవసరం లేదు. పత్రి సార్ చెప్తారు. తినటానికి రొట్టె ముక్క, మామిడికాయ తొక్క ఉంటే, మామిడికాయ బద్దుంటే చాలు. అంటే లిమిటెడ్‌గా మనకు కొంత ఉన్నా సరిపోతుంది. కానీ అసలు కావాల్సింది ఏంటి అంటే ఆత్మజ్ఞానము. అన్నీ ఉన్నా కూడా ఆత్మజ్ఞానం లేకపోతే దుఃఖంలో ఉంటారు. ఏమీ లేకపోయినా అంటే మినిమమ్ సౌకర్యాలతో ఓ చిన్న ఇల్లుండి, ఆహారానికి తగిన సంపాదన ఉండి, తగిన వస్త్రాలుంటే చాలు. నీకు ఆత్మజ్ఞానం ఉంటే అదే అద్భుతమైన సంపద ఆడంబరాలు కాదు. మానవుడికి కావాల్సింది ఆత్మజ్ఞానం అని పత్రి సార్ చెప్తారు. కానీ ఇప్పుడు గమనిస్తే మనము అందరికి అన్నీ ఉంటున్నాయండి. తినటానికి, ఉండటానికి సకల సౌకర్యాలు, ఆడంబరాలకి ఇప్పుడు కొంతమందిని గమనిస్తే వేల కోట్లతో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు సొసైటీలో కనిపిస్తా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో అన్నీ ఉన్నా కానీ ఏదో తెలియని వెలితి, దుఃఖము, సమస్యలు, బాధలు అసలు లేని వాళ్ళు కనిపించటం లేదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక దుఃఖం. ఎందుకు ఇట్లాంటి ఒకరిని చూస్తే ఒకరం ఓర్చుకోలేము. అసూయ ఒకరేదన్నా బాగా ఉన్నారు అంటే పైకి ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా లోపల తెలియని అసూయ, ఈర్ష్య ఒకటే కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు. అక్క చెల్లెళ్ళ మధ్య ఉండదు. పైకి ఒక రకంగా ఉంటారు. లోపల ఏవో వేరే భావాలు. ఒకరంటే ఒకరు గిట్టకుండా అట్లా సమాజమే ఇట్లా కుటుంబమే కాదండి. ప్రాంతాల మధ్య, కులాల మధ్య, దేశాల మధ్య ఎక్కడ చూసినా అసూయ, ద్వేషాలు, కొట్లాటలు, తగాదాలు. ప్రపంచ దేశాల్లో కూడా అగ్రరాజ్యాలేమో నిమ్న రాజ్యాల మీద యుద్ధాలు చేయటం. వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం ఇట్లా ఎక్కడ చూసినా కూడా సమాజంలో సమస్యలు, దుఃఖంతో కూరుకుపోయింది మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకు ఇదంతా ఎంత అరాచకంగా, అశాంతిగా ఉంది అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం వల్లే. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉండదో అక్కడంతా కూడా అజ్ఞానము. ఆదిశంకరాచార్యుల వారున్న టైంలో కూడా చెప్పుకున్నాం కదా ఇందాక. పూర్తిగా సమాజము భ్రష్టు పట్టిపోయింది అని. కానీ మనకు అదృష్టం ఏంటి అంటే పత్రి సార్ వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది ధ్యాన మార్గంలోకి వచ్చామండి. మాది చాలా పల్లెటూరు. మేము గూడా ఈ ధ్యాన మార్గంలోకొచ్చి ఇప్పుడు నాకు తెలిసిన 2 ముక్కలు చెప్పగలుగుతున్నాను అంటే, పత్రి సార్ అందించిన ఆనాపానసతి ధ్యానము, ఈ ధ్యాన మార్గమేనండి. అంటే ఎప్పటికప్పుడు అవతార పురుషులు ఏదో ఒక రూపంలో ఈ సమాజాన్ని అజ్ఞానం నుంచి జ్ఞానం దిశగా మలచటానికి వాళ్ళు ఈ భూమి మీదకి అవతరిస్తారు. ఇప్పుడు మనకు పత్రి సార్ వచ్చి మనందరి జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని తొలగించి, ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. మనం ఈ మార్గంలో ఉన్నాం. అంటే ఆత్మ జ్ఞానం ఉండటం వల్లే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. అట్లాగే ఈ అరిషడ్ వర్గాలైన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా అదుపులో ఉంటాయి. పక్క వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే అనే భావన మనలో ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానం లేకపోతే ఏంటి అంటే జ్ఞాన మార్గంలో రాకపోతే ప్రాపంచికంగా ఉన్నంత సేపు కూడా నేను కూడా ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఈ శరీరమే నేను అని అనుకుంటాను. అన్ని కూడా ఈ శరీరానికే కావాలి. అన్నీ కావాలన్నమాట. ఎప్పుడైతే ఈ శరీరం నేను అనుకుంటే అంతా దుఃఖమేనండి. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకొస్తామో మనము ఈ కనబడే దేహం కాదు. ఈ దేహాన్ని నడిపిస్తుంది మనలో ఉన్న ఆ ఆత్మ అనేది తెలుసుకుంటాము. అంటే మానవుడంటే ఈ కనబడే దేహము, కనబడని మనస్సు,
కనబడని ఆత్మ. ఈ మూడింటి కలయికే మానవుడు అనేది ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి. కానీ అంతకుముందు ఈ కనబడే దేహమే నేను అనుకునేదాన్ని. ఎప్పుడైతే ఈ కనబడని ఆత్మే ఈ కనబడే దేహాన్ని, మనస్సుని ఇవన్నీ ఉన్నాయి అంటే ఆత్మ ఉండటం వల్లే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అన్నా, మీరు వింటున్నారన్నా మనలో ఆ ఆత్మ ఉండబట్టే. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరం నుంచి పక్కకు తగులుతుందో, ఈ శరీరము శవమైపోతుంది. అంటే మనము ఈ కనపడే దేహాన్ని నడిపించేది, నిలబెట్టేది అన్నీ కూడా లోపల ఉన్న ఆత్మ. అంటే ఆత్మ ఎవరు అంటే ఆ పరమాత్మ నుండి విడివడిన చిన్న అంశాత్మ. అంటే ఆ పరమాత్మ మనలో ఉంటేనే నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నా, ఈ శరీరం ఉంటుంది అన్నా గూడా ఆ లోపల ఉన్న పరమాత్మ వల్లే. కానీ ప్రాపంచికంగా ఏంటి? ఈ కనబడే దేహం నేను, నా వల్లే అన్నీ అవుతున్నాయి అనే భ్రమలో బతుకుతాము. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకొస్తామో, ఈ శరీరం నిలబడుతుంది అంటే లోపల ఉన్న ఆ పరమాత్మ వల్లే అనేది అర్థం చేసుకోగలుగుతాం. అట్లాగే ఆత్మ యొక్క గొప్పతనం గూడా మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ ఆత్మ ఉండటం వల్లే నేను మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, సాధన చేయగలుగుతున్నాను. ఏది చేయాలన్నా గూడా ఈ ఆత్మ వల్లే. ఆ ఆత్మ ఉండటం వల్లే మనలో ఉన్న జీర్ణక్రియ గాని, రక్త ప్రసరణ క్రియ గాని, అట్లాగే 200 రకాల క్రియలు, విసర్జన క్రియ గాని, శ్వాసక్రియ గాని అన్నీ కూడా ఇప్పుడు మనం ఏది చేస్తున్నా శ్వాస దానంతట అది వెళ్తూ ఉంది. లోపల సిస్టమ్‌లో జరగాల్సినవన్నీ, మన శరీరంలో జరగాల్సినవన్నీ కూడా అంతర్గతంగా జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది అంటే లోపల ఉన్న ఆ ఆత్మ వల్లే. అంటే ఆత్మ లేకపోతే మనం ఏమి చేయలేము. అసలు మనమే ఉండము. ఈ శరీరము ఉండదు. ఆత్మ ఉన్నంత సేపే నేను అనే భావనలో మనము ప్రతి ఒక్కరము నేను అనేది ఏదైనా చేసినా నేను చేశాను అనుకుంటాం. కానీ మనం ఏం చేయలేము. అంతా కూడా లోపలున్న ఆ పరమాత్మ వల్లే జరుగుతుంది అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో మన జీవితమే మారిపోతుంది. ఇంకా ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే రెండో అధ్యాయం 23వ శ్లోకంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పారు. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకత చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుతః. అంటే ఈ ఈ ఆత్మను ఏ అస్త్రాలు కూడా ఛేదించలేవు. ఏం చేయలేవు. అట్లాగే నీరు తడపలేదు, అగ్ని దహించలేదు, గాలి ఎండింపలేదన్నమాట. ఈ ఆత్మను ఈ పంచభూతాలు కూడా ఈ సృష్టిలో ఏది కూడా ఏమీ చేయలేవు. ఎవరు దీన్ని ఏం చేయలేరు. కానీ ఈ దేహాన్ని ఆ అస్త్రాలు ఒక బుల్లెట్ గాని, లేపోతే బాణాలు గాని తగిలితే మన శరీరము ఛిద్రమైపోతుంది. అట్లాగే అగ్నిలో దహించిపోతుంది. బూడిద కుప్పైపోతుంది. అట్లాగే నీరు తడిపిద్ది. గాలి ఏం వేగంగా గాలిస్తే మనం ఎగిరిపోతాం. అంటే ఏదైనా పంచభూతాలు మనల్ని ఏమైనా ఈ శరీరాన్ని ఏమైనా చేయగలుగుతాయి కానీ, ఆత్మను ఏమి ఎవ్వరు ఏది కూడా పంచభూతాలు గాని ఇంకెవరు కూడా ఏమీ చేయలేరు. అట్లాగే ఈ ఆత్మకు పుట్టటం కానీ, చావటం కానీ లేదు. అంటే ఈ సృష్టికి ముందు ఈ ఆత్మ ఉంది. ఈ సృష్టి జరిగేటప్పుడు ఉంది. ఈ సృష్టి తర్వాత కూడా ఉంటుంది. అంటే ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది, మార్పు చెందనిది, ఎల్లప్పుడూ ఉండేది. కానీ ఈ శరీరము, మనస్సు అశాశ్వతమైనవి. అంటే ఆత్మ ఎంత శక్తివంతమైనది అనేది మనము గ్రహించవచ్చు. ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కానీ ఈ దేహం గాని, మనస్సు గాని, ఆత్మ తప్పుకోగానే ఉండవు. కానీ ఈ అశాశ్వతమైన ఈ శరీరం కోసము మనము ఎంతసేపటికి మన కంటితో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ మనకు కావాలి అని కోరుకుంటా ఉంటాము. ఏంటి బంగారము, వస్త్రాలు, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇల్లు, కార్లు అన్నీ విలాసవంతమైనవి, సౌకర్యవంతమైనవి ఇవన్నీ ఉంటే చాలా గొప్ప అని మనం భావిస్తూ ఎంతసేపటికి కూడా ప్రాపంచికంగా ఆ ధన సంపాదనకి ప్రాముఖ్యం ఇస్తా ఉంటాము. కానీ నిజంగా మనం సంపాదించుకోవాల్సింది ఏంది అంటే ధనం కాదు, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేది మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటాం. అట్లాగే ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, యదృశ్యం తన్నస్యం అని. నువ్వు ఈ కంటితో ఏదైతే చూస్తున్నావో
ఆ చూసేదంతా కూడా నశించిపోయేదే. ఆ ఆత్మ ఒక్కటే సత్యము. ఈ కనపడే చరాచర జగత్తంతా కూడా మిథ్యే. అంటే మాయే. ఆ ఆత్మ ఒక్కటే, ఆ పరమాత్మ ఒక్కడే సత్యమైన వాడు, నిత్యమైన వాడు. ఇందాక చెప్పుకున్నట్టు శాశ్వతమైన వాడు, ఎల్లప్పుడూ ఉండేవాడనమాట. ఈ కనపడే చరాచర జగత్తంతా కూడా నశించిపోయేదే. అందుకే చెప్పారు జగద్మిథ్య, ఆత్మ ఒక్కటే సత్యము అని. మనము ఈ జగత్తును పట్టుకుంటున్నాము, ఆత్మను విస్మరిస్తూ ఉన్నాం. అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మనము ఎంతో చాలా 100 చాలా ఎన్నో రెట్లు ప్రాపంచికం కన్నా ఉన్నతంగానే ఉన్నాము అనేది. అంటే ఆత్మ మనలో ఆత్మ ఉంది. ఈ ఆత్మకు ఆత్మశక్తి కోసం మనం సాధన చేయాలి అనేది మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అర్థం చేసుకున్నాం. ఇదంతా కూడా పత్రి సార్ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనందరికీ కూడా ఎన్నో లక్షల మంది జీవితాల్లో ఆయన ఈ జ్ఞానాన్ని ప్రబోధించి మనందరి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇంకా ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే, ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే 10వ అధ్యాయం 20వ శ్లోకంలో భగవద్గీతలో అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ అని చెప్పడం జరిగింది. అంటే జీవుల యొక్క ఆది మధ్యాంతరాల్లో అన్నిటిలో కూడా, అన్ని జీవుల్లో కూడా సకల చరాచర సృష్టి అంతా కూడా, అంటే కదిలే వాటిలో, కదలని వాటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. అన్నిటిలో నేనై ఉన్నాను అని కృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికి చెప్పడం జరిగింది. ఈ సృష్టి అంతా కూడా నేనే. నేను కానిది, నేను లేనిది ఏమీ లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అన్ని భూతాలలో, అంటే అన్ని జీవుల్లో, సమస్త జీవుల్లో ఆదిలో నేనే ఉన్నాను, అంతంలో నేనే ఉన్నాను, మధ్యలో కూడా నేనే ఉన్నాను. అన్ని జీవులలో కూడా, ఈ సృష్టిలో అంతా కూడా కదిలే వాటిలో, కదలని వాటిలో అన్ని కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. ఆయన కానిది, ఆయన లేనిది ఏమీ లేదు అనేది మనం ఈ ఒక్క శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకొని స్థితం చేసుకోగలిగితే ఇంక ఎంత జ్ఞానమో అని అనిపించింది నాకు. కానీ ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మమాత్మ సర్వభూతాత్మ, అంటే నాలో ఏదైతే ఉందో, ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అన్ని జీవులలో కూడా, మానవుల్లోనే కాదు సకల జీవుల్లో కూడా నాలో ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అన్ని జీవుల్లో కూడా ఆయనే ఉన్నాడు. నేను వేరు, ఆ ఎదుటి వేరు కాదు, ఆ జీవులు వేరు కాదు, ఆ పక్షులు వేరు కాదు, ఆ జలచరాలు వేరు కాదు, ఆ వృక్షజాతి వేరు కాదు, అంతా నేనే. నాలో ఏదైతే ఉందో వాటిలోనూ అదే ఉంది అనేది మనము గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే మమాత్మ సర్వభూతాత్మ అనేది మనకు అర్థమవుతూ ఉంటుందో అప్పుడు మనము ఎవరిని, మానవులనే కాదు, జంతువులనే కాదు, పక్షులనే కాదు, వేటిని కూడా హింసించము. ప్రతి ప్రాణి పట్ల ప్రేమతో, స్నేహంతో ఉండగలుగుతాము. ఎప్పుడైతే ప్రేమతో, స్నేహంతో ఉంటామో మన జీవితంలో కష్టాలు, బాధలు రానే రావు. మనం పరమాత్మ చెప్పాడు కదా, నువ్వు ఏదైతే ఇస్తావో దాన్నే నువ్వు తిరిగి పొందుతావు అని. సృష్టి ధర్మము, కర్మ సిద్ధాంతం అదే కదండి. మనం ఏదైతే చేస్తామో దాన్నే తిరిగి పొందుతామని. అందరితో అన్నిటి పట్ల మనము ప్రేమగా, స్నేహంగా మెలిగితే ఇంక మనకు కష్టాలు, బాధలు అనేవి రావు. మనం ఏదైతే పంచుతామో అదే మన జీవితంలో పెంచబడుతూ ఉంటుంది. మనం అందరి పట్ల ప్రేమ, స్నేహము, సంతోషాలు, సేవా భావంతో, ముఖ్యంగా మనం ఏదైతే చేయగలిగే సేవ ఉంటుందో అది ఎదుటి వ్యక్తికి చేస్తామో, సేవ వల్లే ఎవరికైనా ఆనందం కలుగుతుంది అని పరమాత్ముడు చెప్పారు. అంటే ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి సేవ చేస్తూ ఉంటామో, మనకు తెలిసిన సేవ ఆత్మ మార్గంలో సేవలు, అప్పుడు వాళ్ళకి ఆనందం వస్తుంది. ఆ ఆనందము 10 రెట్లే మనకు తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆభరణాలన్నీ మనం రకరకాల ఆహ్, బంగారు ఆభరణాలు యేసుకుంటూ ఉంటాం. కానీ వాటి తయారీకి అంతా యూజ్ చేసి ఒక్కటే గదండీ! బంగారం ఒక్కటే. అట్లాగా జీవులు చరాచర సృష్టిలో రకరకాలుగా కనిపిస్తాయి. కానీ వాటిలో ఉండే ఆ పరమాత్మ ఒక్కడే. అట్లాగే కుండలన్నీ వేరైనా మట్టి ఒక్కటే అని చెప్తారు పత్రి సారు. అట్లాగే బాబు వేరైనా వాటిలో ఇదిగో ఈ ట్యాప్ పడిపోయిందమ్మా. ఓ బాబు నూలు ఒక్కటే.
అనేది మనము అర్థం చేసుకోవాలి. అంటే అందరిలో ఉన్నది ఆ పరమాత్మేను అనేది మనము తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవాలి. మరి ఈ ఆత్మను మనము తెలుసుకోవాలి అంటే, పరమాత్మను మనము ఈ ఆత్మస్థితిలో ఉండగలగాలి అంటే, ప్రతి ఒక్కరం కూడా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. సాత్వికమైన శాకాహారాన్ని తీసుకోవాలి అనేది నాకు అర్థమైంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు లలిత మేడం గారికి, అత్రిజీ మహిళా చైతన్యం వాళ్ళకి, శ్వేత మేడం గారికి నా అనంత కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.